హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్. మీరు చూస్తున్నారు అఫీషియల్ నోటిఫికేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే మనకు టీఎస్ఎల్ పిఆర్బి నుంచి ఫ్రెష్ నోట్ రిలీజ్ కావడం జరిగింది. ఈ ఫ్రెష్ నోట్లో మనకు హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ డేట్ నాడు ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, టైమింగ్స్ ఏంటి, అదేవిధంగా టర్మ్స్ అండ్ కండిషన్ ఏ విధంగా ఉన్నాయో చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా అఫీషియల్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎస్ఐ సివిల్ అండ్ ఈక్వలెంట్ పోస్టు 20 మరియు 21కి జరగబోయే ఎగ్జామ్స్కి హాల్ టికెట్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే 15th ఏప్రిల్ 8 AM అన్వర్డ్స్ నుండి 18th ఏప్రిల్ midnight 12 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత 20 మరియు 21 ఏప్రిల్కి జరగబోయే ఎస్ఐ సివిల్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్కి ఎగ్జామ్ డేటు, అదేవిధంగా టైము, అదేవిధంగా ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ 20 ఏప్రిల్ కనుక చూసుకున్నట్లయితే 10 AM to 1 PM అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. అదేవిధంగా అదే రోజు 2:30 PM to 5:30 PM ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. తర్వాత 21 ఏప్రిల్ కనుక చూసుకున్నట్లయితే 10 AM to 1 PM జనరల్ స్టడీస్ ఉంటుంది. అదేవిధంగా అదే రోజు 2:30 PM to 5:30 PM తెలుగు ఆర్ ఉర్దూ లాంగ్వేజ్ ఉంటుంది. ఎస్ఐ సివిల్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్కి వెన్యూస్ కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్. తరువాత ఎస్ఐ కమ్యూనికేషన్ మరియు ఎస్ఐ ఫింగర్ ప్రింట్ బోర్డ్ వాళ్లకు 20 అదేవిధంగా 27 నాడు జరిగే ఎగ్జామ్స్కి హాల్ టికెట్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే 15th ఏప్రిల్ 8 AM అన్వర్డ్ టు 18th ఏప్రిల్ midnight 12 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తరువాత ఎస్ఐ కమ్యూనికేషన్ అదేవిధంగా ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ వాళ్లకు ఏ డేటు, ఏ టైము, ఏ ఎగ్జామ్ ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. 20 ఏప్రిల్ నాడు 10 AM to 1 PM అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత అదే రోజు 2:30 PM to 5:30 PM ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. తర్వాత 27 ఏప్రిల్ నాడు 10 AM to 1 PM టెక్నికల్ పేపర్ కమ్యూనికేషన్ వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా 27 ఏప్రిల్ 2:30 AM to 5:30 PM ఏఎస్ఐ ఫింగర్ ప్రింట్ వాళ్ళకు ఎగ్జామ్ ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకునేటప్పుడు A4 సైజ్ పేపర్లో ఉండాలి. అదేవిధంగా బోత్ సైడ్ సింగిల్ పేపర్లో ఉండాలి. తర్వాత సెకండ్ కండిషన్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ బాటమ్ ఏరియాలో మనకు కొంత స్పేస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్పేస్లో మనము పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించాలి.